హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ఓకే, లేట్ చేయకుండా మీకు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ అండి i20 ఆస్టా. ఇది మోడల్ వచ్చేసి 2014 ఉంది. రిజిస్ట్రేషన్ 2015 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు, రీడింగ్ గ్యారంటీ లేదు. ఓకేనా. ఒక్కసారి మీకు బయట నుంచి ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను. ప్రైస్ అనేది మీరు నిర్ణయించుకోండి. వెహికల్ అనేది నేను చూపిస్తాను సార్. ఇది మన దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అన్ని వెహికల్కి సంబంధించి ఉన్నాయి సార్. నేను పెట్టిన వెహికల్కి మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా. ప్రైస్ కాడ కానీ వెహికల్ కాడ కానీ నేను ఓనర్తో కూడా మాట్లాడుకుంటా. మీరు అది కొంచెం గమనించాలి. సరే, లేట్ చేయకుండా మీకు బయట నుంచి చిన్న చిన్నగా డెంటు పెయింట్ ఏమున్నా చూపిస్తాను చెప్తున్నా కదా. ప్రతి వేళ చూపిస్తుంటా, నేను ఇంట్లో కూడా అదే చూపిస్తుంటా. చూడండి, స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఓకేనా. ఈ ఇక్కడ కూడా ఒకటి లైటింగ్ అనేది డ్యామేజ్ అయింది. ఇది అనేది మీకు ఫైనల్గా మీకు లైటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. అది కూడా మీరు ఒకసారి చూడాలి. ఓకే, ఇక్కడ సైడ్ తీసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఇక్కడ కానీ పెద్ద డెంటు ఏం లేదండి. చిన్నగా అక్కడక్కడ ఉన్నది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా స్క్రాచెస్ చిన్నగా ఉన్నాయి సార్. ఇక్కడ మీకు డిక్కీ చూపించేటప్పుడు ఏ పని చెప్తానే, లేకపోతే ఇప్పుడు చూపిస్తున్నాగా అది కూడా చూసుకోండి. i20 ఆస్టా అండి. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఇంటీరియర్ దీనిలో. సరే, ఇది డీజిల్ వర్షన్. ఓకే, ఇటు సైడ్ తీసుకున్నా కానీ ఓకే ఉంది. ఎక్కడ కానీ డెంటు పెయింట్ కానీ ఏం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి ఇంటీరియర్లో చూపిస్తా. ఓకే, ఇవి ఇంటీరియర్ చూసుకోవచ్చు. మీకు ఇంటీరియర్ మాత్రం ఓకే ఉంది, ట్యాక్స్ కూడా ఓకే అండి. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి మీకు కూడా ఒక ఐడియానే ఉంటుంది సార్ కన్ఫామ్గా. ఓకేనా. ఈ సీట్లు మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు సార్. సీట్లు బాగానే ఉన్నాయి. సార్ ఇంత రేట్ దానికి అంత పెట్టుడా అని చెప్పి అనుకుంటే అది నేనేం చెప్పలేను సార్. అది ఓనర్ చెప్పిన రేట్ నేను చెప్తున్నాను. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. పైన రూఫ్ చెక్ చేసుకున్నా కానీ రూఫ్ మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ వెహికల్ మాత్రం మంచి పికప్లు చాలా కండిషన్ ఉంది సార్. ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఓకేనా. ఇది 6+1 సార్. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఇది 6+1. ఇది గేర్స్ చూసుకోవచ్చు, మాన్యువల్ ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సెంట్రల్ ఏసీ ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సీట్లు కూడా ఏం డ్యామేజ్ లేవు. ఇంకొకటి మీకు వెహికల్ మాత్రం నీట్గా మెయింటైన్ చేసుకుని ఓనర్ అయితే. ఓకేనా. మీకు ఇప్పుడు డిక్కీ చూపిస్తా చూడండి. ఓకే, మీకు ముంగట బాడీ కూడా చూపిస్తా చూడండి. బాడీ మాత్రం ఓకే ఉందండి. మీకు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ నేను ఎట్లా చెప్తా అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్తా. ఇది మీకు చేంజ్ అయిందా లేదు ఇది కూడా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ముంగట మీరు ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అప్పుడన్నా ఓకే ఉందో లేదు అది కూడా తెలుస్తుంది. డ్యామేజ్ మాత్రం ఏం లేదు సార్ ఇది. ఓకేనా. పికప్ మాత్రం చాలా బాగుంది. ఇంజన్ లీకేజ్ మాత్రం ఎక్కడ కానీ లేదు. మీరు అదొకటి గమనించుకోండి. షో పట్టి చెక్ చేసుకున్నా షో పట్టి ఓకే ఉంది సార్. ఏది మాత్రం రిప్లేస్ కాలేదు. మీకు ఇప్పుడు లైటింగ్ చూపిస్తా చూడండి. ఇంజన్ సౌండ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, మంచి సైలెంట్గా ఉన్నది. ఈ లైటింగ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ హెడ్ లైట్ ఓకే ఉంది సార్. ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు దీనికి మాత్రం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా చూడండి. దీనికి కూడా హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఇది కూడా ఫోక్ ల్యాంప్ రావట్లేదు. అయితే ఇండికేటర్ లైట్ మాత్రం అదొక్కటి కొంచెం డ్యామేజ్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఇది వస్తుంది. మీకు అటు సైడ్ కూడా చూపిస్తారు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రం ఆల్రెడీ డ్యామేజ్ అయింది. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చూసుకోవచ్చు. డైరెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి. ఏది డ్యామేజ్ కానీ ఫేడ్ కానీ ఏది లేదు, ఇది క్లియర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుంటే కానీ క్లియర్ ఉంది. ఓకేనా. ఇది డిక్కీ మాత్రం కొంచెం ఓపెన్ కావట్లేదు. నేను చూపిస్తాను అనుకున్నా ఇంటీరియర్ కూడా, కాకపోతే నేను కూడా తెలుసుకుంటా. ఏదైనా చిన్న ఇష్యూ ఉండొచ్చు. ఓకేనా. మీకు డీజిల్ వర్షన్. ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది, మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. గ్లాసు అటు సైడ్ చూసుకోవచ్చండి. ఇది బిఈ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా సేమ్ బిఈ ఉంది. ఇందులో మీకు ఏం మారినా తెలుసు సార్. ఇక్కడ మాత్రం ప్రజెంట్ ఏం మారలేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 5,30,000 చెప్తున్నారు. ఫైన్ ప్రైజ్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మళ్ళీ సార్ చెప్తున్నాను సార్, 5,30,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా అట్లే ఉంది, సేమ్ అంతే ఉన్నాయి. ఏది మాత్రం చేంజ్ ఏం కాలేదు సార్ ఇది. ఓకేనండి. రీడింగ్ చూసుకోవచ్చు. 1,20,000 ఉందండి. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, అది కన్ఫామ్గా చెప్పలేము అది. ఎందుకంటే అది షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి నేను కూడా గ్యారంటీ చెప్తలేను. ఓకేనా. మా దాంట్లో ఏది చెప్పినా ఖచ్చితంగా డైరెక్ట్ చూపిస్తే చెప్తాం సార్. ఓకే.
ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీకు టైర్స్ కూడా చూపిస్తాను చూడండి. టైర్స్ మాత్రం ఒక 50% ఉంటాయి సార్. ఇవి ముంగ టైర్స్ అలా వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇది కూడా టైర్ చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది. టైర్స్ కూడా ముంగటి రెండు ఒకే ఉన్నాయి. వెనక మాత్రం చూసుకున్నాక సేమ్ 50% వరకు ఉంటాయి సార్. మొత్తం 4 టైర్లు సేమ్ అంతే ఉన్నాయి. మీకు ఇది కూడా ఫైనల్ చూసినాక మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎంఆర్ఎఫ్ టైర్ అండి. ఇది 4 టైర్లు సేమ్ ఉన్నాయి. ఓకేనా, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ ఇదేనండి, i20 ఆస్టా. మోడల్ వచ్చేసి 2014 ఉంది, రిజిస్ట్రేషన్ 2015 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు. ఇంకొకటి రీడింగ్ మాత్రము ఓనరు నేను ఏం చేయించలేదు కాబట్టి అది అట్లా ఉంది అంటుండు. అదైతే నేను నమ్మను. ఎందుకంటే 14 నుంచి ఇప్పటి వరకు 1,20,000 అంటే అది అంత పెద్దగా నమ్మదగ్గ విషయమేం కాదు. మీరు కూడా కొంచెం చివరకు చూడండి సార్. నేను కొన్ని పాయింట్లు చెప్తుంటాను, మీరు మిస్ అవుతుంటారు. ఓకేనా, టైర్స్ మాత్రం అన్ని కలుపుకుంటే ఒక 40-50% వరకు అయితే ఉన్నాయి. ఇంకొక 1 year వరకు అయితే వాడుకోవచ్చు ఇంటి పర్పస్లో అయితే. నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పాల్సిందంటే, గ్లాస్ మాత్రం బంపర్ నుంచి డిక్కి వరకు ఏది మాత్రం రీప్లేస్ కాలేదు. సింగిల్ కీ మాత్రం ఉన్నది సార్ దీనికి. ఓకే, లైటింగ్ పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ సార్. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, మీరు చెక్ చేయించుకున్నా కానీ, ఇంకో మీకు బీడింగ్ కూడా చూపించలేదు. కాకపోతే బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. లెంత్ అనుకుంటే చెప్పేసి చిన్న కార్ కాబట్టి నేను తక్కువ చెప్తున్నాను. నేను వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. నా వీడియో కనుక నచ్చినైతే ఒక లైక్ మాత్రం చేయండి, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. చాలా వరకు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే లెంత్ అనేది అంటే నేను లెంత్ ఎంత పెడుతున్నా అంటే, ఏ వెహికల్ తగ్గట్టు ఆ వెహికల్కి అట్లా లెంత్ పెడుతున్నా సార్ నేను. అట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనేం కాదు. మీరు కొంచెం ఆలోచించండి, చూడండి. ఓకేనా, ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.